వరల్డ్ కప్ నకు ముందు రెచ్చిపోయారు. పరుగుల రేసులో దంచికొట్టారు. ఇప్పుడు అసలైన పోరులో మాత్రం బ్యాట్లెత్తేశారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ తో టీమిండియా బలహీనతలన్నీ బయటపడ్డాయి. హెడ్ కోచ్ గంభీర్ వ్యూహాలు వివాదాస్పదమవుతున్నాయి. హాట్ ఫేవరెట్ అనుకున్న టీమిండియా ఒక్కసారిగా ఎందుకు డీలా పడిపోయింది? సూర్యసేనను హోల్సేల్ గా ముంచేసిందెవరు? నంబర్ 1 ట్యాగ్ కంటిన్యూగా విజయాలు. సిరీసుల్లో ఓటమే లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా చేజింగ్ కు దిగినా ఇరగదీస్తుందనుకునేలా రికార్డు. ఫామ్ లో ఉన్న బ్యాటర్స్, తోపులనుకునే బౌలర్స్. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగుండదనే చర్చ. అసలు గ్రూప్ దశ అయినా, సూపర్ 8 దశ అయినా టీమిండియాకు ఫేవరెట్ గానే డ్రా ఉందన్న కామెంట్స్. సొంత గడ్డ మీద ఎదురే ఉండకపోవచ్చనే అంచనాలు. కానీ ఒక్క మ్యాచ్ తో ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమితో భారత జట్టు బలహీనతలన్నీ బయటపడ్డాయి. టీమిండియా అజేయ జట్టేవీ కాదని సౌత్ ఆఫ్రికా తేల్చి పడేసింది. సొంత గడ్డ మీద కూడా టీమిండియాను చిత్తుగా ఓడించవచ్చని నిరూపించింది. కాస్త ఫోకస్ చేస్తే భారత జట్టు మెడలు వంచడం ఈజీనే అని ఇతర జట్లకు మెసేజ్ పంపించింది. ఏ జట్టైనా వరల్డ్ కప్ కంటే ముందే ప్రయోగాలు చేస్తుంది. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వరల్డ్ కప్ లో గ్రూప్ దశ ముగిసాక కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. అహ్మదాబాద్ లో భారత జట్టు ఓటమికి గౌతీ తీసుకున్న వ్యూహాలు కూడా కారణమే. టీ20లో ఎంతో అనుభవం ఉన్న అక్షర్ పటేల్ ను కాదని వాషింగ్టన్ సుందర్ ను బరిలో దింపాడు. సౌత్ ఆఫ్రికా జట్టులోని లెఫ్ట్ హ్యాండర్స్ ను దృష్టిలో పెట్టుకునే సుందర్ కు ప్రయారిటీ ఇచ్చాడు. వైస్ కెప్టెన్ అయినప్పటికీ అక్షర్ కు ఛాన్స్ ఇవ్వలేదు. కఠిన పరిస్థితుల్లో అక్షర్ కు ఉన్న అనుభవాన్ని పట్టించుకోలేదు. గత టీ20 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించిన విజయాన్ని మరచిపోయాడు. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను బరిలో దింపడం టీమిండియాకు మైనస్ అయింది. బౌలింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లోనూ వాషింగ్టన్ సుందర్ ను ఎందుకు ప్రమోట్ చేశారో కూడా ఎవరికీ అర్థం కాలేదు. అసలు సుందర్ ను అటాక్ చేయమని పంపించారా, లేదంటే వికెట్లు పడకుండా చూడమని పంపించారా అనేది టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కే తెలియాలి. అయితే హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్ కంటే ముందొచ్చి వాషింగ్టన్ సుందర్ చేసిందేమీ లేదు. టీమిండియాను మరింతగా కష్టాల్లోకి నెట్టి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ విఫలమవ్వడంతో ఇప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. అక్షర్ ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను ఆడించడాన్ని ఎక్స్పర్ట్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. కీలక దశలో పనికిరాని వ్యూహాలతో టీమిండియాను ముంచేయొద్దని ఫైర్ అవుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కంటే ముందు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తో భారత్ సిరీస్ లాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చివరి 3 మ్యాచ్ల్లో 230కి పైగా స్కోర్లు సాధించింది. చివరి 3 చేజింగ్స్ లోనూ ఆకట్టుకుంది. 209 పరుగుల టార్గెట్ ను 28 బంతులు ఉండగానే ఛేదించింది. 154 పరుగుల టార్గెట్ ను మరో 60 బంతులు ఉండగానే ఫినిష్ చేసింది. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు లేకుండానే బరిలో దిగిన న్యూజిలాండ్ తో సిరీస్ లో ఓవర్ కు 12 పరుగుల చొప్పున సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా 300కు పైగా స్కోర్లు చేస్తుందేమో అని అభిమానులు ఆశపడ్డారు. కానీ బైలెటరల్ సిరీస్లకు, ఐసీసీ మ్యాచ్లకు తేడా ఉంది. ద్వైపాక్షిక సిరీసుల్లో తనకు నచ్చినట్టుగా ఫ్లాట్ పిచ్ల మీదే టీమిండియా ఆడింది. పరుగులు పోటెత్తించింది. కానీ ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం పిచ్లు విభిన్నంగా ఉన్నాయి, బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ ఉందని తెలిసి కూడా టీమ్ మేనేజ్మెంట్ గానీ, బీసీసీఐ కానీ ఆ దిశగా ఆలోచించినట్టు కనిపించడం లేదు. అలా ఆలోచించి ఉంటే వరల్డ్ కప్ నకు ముందు ఫ్లాట్ పిచ్లపై టీమిండియా ఆడేదే కాదు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 200కు పైగా స్కోర్లను ఛేదించిన మ్యాచ్లు రెండే ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో ఒక్కసారి కూడా 200కు పైగా స్కోర్ ను ఛేదించిన మ్యాచ్ లేదు. ఐపీఎల్ బైలెటరల్ సిరీస్లోనే 200కు పైగా స్కోర్లను ఛేదించడం తేలిక. ఐసీసీ ఈవెంట్స్ లో అంత ఈజీ ఏమీ కాదు. సౌత్ ఆఫ్రికాపై 188 పరుగుల ఛేదనలోనే టీమిండియా కష్టాలు పడింది. 111 పరుగుల దగ్గరే ఆగిపోయింది.
అహ్మదాబాద్ లో పరిస్థితులకు తగినట్టుగా టీమిండియా ఆడలేకపోయింది. 200కు పైగా స్కోర్ ను ఛేదించాల్సి వస్తే ఆరంభం నుంచే అటాక్ చేయాలి. కానీ 188 పరుగుల టార్గెట్ చేస్ లో పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భారత బ్యాటర్స్ మాత్రం ఫ్లాట్ పిచ్ల మీద ఆడినట్టుగా బ్యాట్ ను ఊపేందుకు ప్రయత్నించారు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. పవర్ ప్లేలోనే భారీగా పరుగులు సాధించేయాలనుకుని బుక్ అయిపోయారు. 4 బంతులు ఎదుర్కొన్న ఈశాన్ డకౌట్ అయ్యాడు. వరుసగా 3 డకౌట్ల తర్వాత ఆడిన అభిషేక్ 12 బంతుల్లో 7 ఫాల్స్ షాట్లు కొట్టాడు. తిలక్ అటాక్ చేయబోయి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ భారాన్ని సూర్య, వాషింగ్టన్ సుందర్ మోయలేకపోయారు. అప్పటికే కావాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. ఒత్తిడికి లోనైన టీమిండియా కనీసం 120 పరుగులు కూడా సాధించలేకపోయింది. సరైన వ్యూహాలు లేక సూర్యసేన హ్యాండ్సప్ అనేస్తే సౌత్ ఆఫ్రికా మాత్రం పక్కా ప్లానింగ్ తో బరిలో దిగింది. ఆఫ్ స్పిన్ అస్త్రాన్ని టీమిండియాపై సంధించింది. తొలి ఓవర్ నే మర్క్రమ్ వేసి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బౌలర్లు దూకుడు కొనసాగించారు. టీమిండియాను డిఫెన్స్ లో పడేశారు. దీంతో వరల్డ్ కప్ కోసం భారత జట్టు సరిగ్గా సిద్ధం కాలేదనే చర్చ జరుగుతోంది. సొంత గడ్డ మీద ఆడుతున్నప్పటికీ హోమ్ అడ్వాంటేజ్ ను తీసుకోలేకపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టీమిండియా తన పనైపోలేదని, బలమైన జట్టునే అని నిరూపించుకోవాలంటే తరువాతి మ్యాచ్ల్లో సింపుల్ గా గెలిస్తే సరిపోదు. సూపర్ 8 దశలో జింబాబ్వే, వెస్టిండీస్ పై అదిరిపోయే విజయాలు సాధించాల్సిందే. లేదంటే వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది.